నిన్న నామశుద్ధతోటి వరండాలో ముగ్గులు వేసాను కదండి. ఆ నామశుద్ధతోనే మళ్ళీ ఇప్పుడు గుమ్మంలో కలువు పువ్వులు వేస్తున్నా. దీంతో కూడా 2 లైన్లే వేస్తున్నానండి. ఇలా కూడా వస్తుంది బాగానే. చిలకమ్మలు చూడండి డాబా మీదకి ఎలా వెళ్ళిపోతున్నాయో. వస్తున్నానమ్మా, బియ్యం తీసుకుని వస్తున్నా. నిన్న సాయంత్రం వేసినవి కొన్ని ఉంటాయి, ఇంకా మళ్ళీ ఫ్రెష్గా వేసేసి వెళదాం. ఇవాళ కూర్చునే అంత టైం లేదు కదండి. గుడ్ మార్నింగ్. అవి చూడండి ఎంత సందడి చేస్తున్నాయ్యా. ఎంత వయ్యారంగా తింటాయో. మళ్ళీ మీకు కాఫీ ఇచ్చేసి నేను పూజకి వెళ్తా. ఓకే, పట్టుకుందామని చూస్తున్నానండి. ఇవి 2 ఏమో మన ఫ్యామిలీ మెంబర్స్ తెచ్చిచ్చినవి. ఇదేమో వాళ్ళ మ్యారేజ్ డే అంటండి. భార్యాభర్త ఇద్దరు వచ్చారనమాట. చీర జాకెట్టు పెట్టి తాంబూలం అది ఇచ్చి వెళ్ళారు. తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ ఆశ్రమానికి వచ్చారంటండి, ప్రకృతి ఆశ్రమానికి. ఆవిడ వెళ్ళిపోయే రోజున వచ్చి ఈ చీర జాకెట్టు పెట్టి వెళ్ళారు. ఇక వరలక్ష్మి వ్రతానికి పెట్టుకోవటానికి ఈ చీరనైతే సిద్ధం చేసుకున్నాను కదా. కాకపోతే ఇది మా ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పాను కదండి, ఆ ఫంక్షన్కి కట్టుకుంటాను. పూజ దగ్గర పెట్టుకుంటాను, కానీ కట్టుకోవటం అప్పుడు కట్టుకుంటాను. ఇవి కట్టుకుని ఇంకా చెమటలు పట్టేస్తూ ఉంటాయి కదా, అందుకని ఈ కాటన్ చీర కట్టేస్తానండి. ఇది కొత్తది, మంచి ఆలివ్ గ్రీన్కి క్రిమ్షన్ కలరు. ఇదేంటి ఏదో వర్క్ అంటారు కదా, ఇది క్రోషియా వర్క్ తోటి వచ్చింది. ఈ శారీ కట్టేస్తాను ఇప్పుడు. బాగున్నానయ్యా. రామకృష్ణ మాత్రం మర్చిపోకుండా నా కోసం పువ్వులు తీసుకొస్తాడు, పొద్దున్నే తెచ్చేసాడు. అయ్యయ్యో ఏం కాదయ్యా, మీ కష్టం బాబు, అంతే. పాపం ఏంటి రామకృష్ణ అభిమానం అండి. నల్ల కలవలండి. అబ్బో వైలెట్ ఇవి. మనం సొంతంగా పొలం తీసుకుని వేసామండి. ఈయన మొన్న ఇది చూసా, వీడియో చూసా, షార్ట్లు భలే ఉంటున్నాయి రామకృష్ణ, బాగుంటున్నాయి. చాలా ఇన్ఫర్మేషన్గా కూడా ఉంటున్నాయి. అబ్బా ఎర్రని కలువలు బాబు. అవునా బాబు. ఇక ఇప్పుడే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట, అనుకుంటున్నాను. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్. అలా ప్యాక్ చేస్తారనమాట. కానీ మీరు చేసేది కూడా, ఇది కూడా ఒక సేవే బాబు, తెలుసా? చాలామందికి పూజ చేసుకోవాలని ఉంటుంది కలువ పువ్వులతోటి. అది కరెక్టే మేడం, అన్నిటికీ కారణం మీరు. నిజం చెప్పాలంటే అందరూ పూజ చేసుకోవడానికి కానీ, మేము వ్యాపారం చేయడానికి కానీ
కారణం మీరు మేడం. కాదు, మనం ఒక మాట చెప్పాము అంటే అమ్మ ఇట్లా తెప్పించుకుని చక్కగా దాచుకుని ఏముంది, ఒక 10 రోజులు వస్తాయి అయ్యా ఈ పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటే 10 రోజులు వస్తున్నాయి. రోజుకి అన్ని తీసి పెట్టుకున్నా సరిపోద్ది కదా. ఓకే బాబు, థ్యాంక్ యూ బాబు. పెట్టానమ్మా. వినాయక ఇక్కడ జొన్నపొత్తు కూడా పెట్టాను. ఏమైనా ముగ్గేసానా పొద్దున్నే వచ్చి గొబ్బి పెట్టి వెళ్ళింది. ఎలా చూడండి, నేను గొబ్బిళ్ళు పెట్టక్కర్లేదు, అవే గొబ్బిళ్ళు పెట్టేసి వెళ్ళిపోతాను. పాలకి అక్కడే పెట్టాను, తెచ్చి పెట్టండి ఏమన్నా కొంచెం. అలాగే కొమ్మలు అన్నీ అక్కడ పెట్టాను. అదే ఉన్నది ప్రశ్న. పూజ గదిలోకి వెళ్ళిపోదాం పదా. ముందు గృహలక్ష్మి పూజ అయిపోతే అప్పుడు వరలక్ష్మి పూజ. అదే కలశానికి ఇలా కుచ్చులు పెడదామని అనుకుంటున్నానండి. అంత పొడవు పెట్టుకుంటానండి, ఎందుకంటే ఇది ఇందులోకి పెట్టండి అంతే. ఇదిగోండి, ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఒకటి తెప్పించాను అనమాట, ట్రై చేద్దాము అని చెప్పి ఒక ప్యాక్ తెప్పించా, 3 వచ్చినాయి. ఇది ఐరన్ చెయ్యాలంటండి, చేద్దాం. దీని మీద ఒక క్లాత్ వేస్తే
శ్రీ విఘ్నేశ్వర తండ్రి. అమ్మా తల్లి, అమ్మా తల్లి, అమ్మా తల్లి. అయ్యి బాగా వచ్చిందండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా మా భీమవరం మావుళ్ళమ్మ తల్లికి 1,00,000 గాజులతో అలంకరణ చేశారండి. 21వ తారీఖున అమ్మవారికి గాజుల అలంకారం జరుగుతుంది అని చెప్పి ముందే ప్రకటించారనమాట. ఎవరైనా ఈ గాజులు అమ్మవారికి పంపించవచ్చు అని అంటే భక్తులందరూ గాజులు పంపించారనమాట అండి. ఆ గాజులతోటి తల్లికి దేవాలయం అంతా కూడా, మావుళ్ళమ్మ తల్లికి దేవాలయం అంతా కూడా అలంకరణ చేయించారనమాట అండి. చాలా అందంగా ఉన్నది. అలానే ఎవరో అండి 1,60,000 రూపాయల ఖరీదైన గాజులు పంపించారంటండి. అందులో 50,000 ఏమో సాదా గాజులంట, 45,000 రూపాయలు ఏమో కటింగ్ గాజులంట. చిట్టి గాజులని మనం అమ్మవారికి పూజకి వాడతాం, అవి ఏమో 5,000 రూపాయల గాజులంట. మొత్తం 1,00,000 రూపాయల విలువైన గాజుల్ని అమ్మవారికి ఎవరో పంపించారంటండి. అసలు ఆ తల్లి ఏది చేయించుకున్నా ఘనంగానే చేయించుకుంటుందండి. సరే మీరు కూడా చూస్తారు అని చెప్పి వీడియో పెడుతున్నాను అనమాట అండి. మావుళ్ళమ్మ తల్లి గాజుల అలంకారం చూశారుగా అండి. ఇక మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇప్పుడు ప్రారంభం అవుతుందండి. దీనికి సంబంధించిన వీడియో అంతా రేపు అప్లోడ్ చేస్తాను. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.